Hi, welcome to TollyTube. సినిమా రంగంలో రోజు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తూ ఉంటారు. అందులో కొంతమందిని చూడగానే అరే ఇతడు భలే నటిస్తున్నాడే అనిపిస్తుంది. ఉన్నది కొంతసేపు అయినప్పటికీ తమ స్పాంటనిటీతో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు. ఇతన్ని కనుక చూస్తే సినిమాలో భలే అనిపిస్తుంది. తన భీమవరం యాసతో డైలాగ్స్ ని చాలా న్యాచురల్ గా మాట్లాడుతూ ప్రేక్షకులందరినీ నవ్విస్తూ ఉంటాడు. అంతేకాదు ఇతడు కేవలం సినిమాల్లోనే కాదు, సినిమాల్లో రావడం కంటే ముందే అతడు ప్రతిరోజు మనల్ని టీవీలో పలకరించాడు. ఇక ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక గొప్ప టాలెంటెడ్ నటుడిగా, యాంకర్ గా మనందరికీ బాగా పరిచయం ఉన్న జెమినీ సురేష్. ఇతడిని సురేష్ అనడం కంటే జెమినీ సురేష్ అని అంటున్నాం ఎందుకయా అంటే, ఇతడు తన కెరియర్ ని ప్రారంభించింది జెమినీ టీవీలో యాంకర్ గా. ఏ మాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం సినిమా మీద ఉన్న ఇష్టంతో హైదరాబాద్ కి వచ్చాడు. కొరియర్ బాయ్ గా కెరియర్ ని ప్రారంభించి దాదాపు 2 ఏళ్ల పాటు సినిమాలో నటించాలని అవకాశాల కోసం నానా కష్టాలు పడ్డ ఇతడు ఇక మొట్టమొదటిసారిగా జెమినీలో యాంకర్ గా పరిచయం అయ్యాడు. జెమినీ టీవీ కొత్త రోజులు. అప్పట్లో యాంకరింగ్ అనే పదానికి మన ప్రేక్షకులంతా అప్పుడే అలవాటు పడుతున్న సమయం అది. ఇక ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చాడు ఈ జెమినీ సురేష్. స్మైల్ ప్లీజ్, 24 ఫ్రేమ్స్, జెమినీ న్యూస్, స్టార్ ఇంటర్వ్యూస్, ఇలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రసారమయ్యే జెమినీ టీవీలోని అన్ని ప్రోగ్రామ్స్ లోనూ కనిపించేవాడు ఇతడు. గోదావరి యాసతో మాట్లాడుతూ చాలా న్యాచురల్ గా వచ్చిన స్టార్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ప్రోగ్రామ్ ని బాగా ఎంటర్టైన్ చేసేవాడు. ఇతడు ఎంత పెద్ద స్టార్ యాంకర్ అయ్యాడంటే ఇతడి ప్రోగ్రామ్స్ తో జెమినీ టీవీ టీఆర్పీ రేటింగ్స్ ని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఒక యాంకర్ గా ఒక ప్రోగ్రామ్ తో ప్రారంభించిన అతను ఆ తర్వాత ప్రోగ్రామ్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా మారి జెమినీ టీవీలో ప్రసారమైన ఎన్నో ప్రోగ్రామ్స్ ని నిర్మించాడు. ఈ జెమినీ సురేష్ అప్పట్లో ఎంత టాలెంటెడ్ యాంకర్ అంటే తాను యాంకరింగ్ చేయబోయే ప్రోగ్రామ్ కి సొంతంగా తానే స్క్రిప్ట్ రాసుకునేవాట. ఇలా యాంకర్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే ఇతడి యాంకరింగ్ ని, ఇతడిలోని స్పాంటనిటీని చూసి స్టార్ హీరో ఇతడికి నటుడిగా అవకాశం ఇచ్చాట. ఇక ఆ స్టార్ హీరో ఎవరో కాదు, శ్రీహరి. ఆ శ్రీహరి నటించిన సినిమాతో మొట్టమొదటిసారిగా సపోర్టింగ్ పాత్రలో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ సురేష్ గురించి మాట్లాడుతున్నాను. అవునండి, ఇతన్ని బాగా గుర్తుపట్టాలి అంటే మనం మాట్లాడుకోవాల్సింది రెడీ సినిమా గురించి. ఇక ఇందులో పెద్దినాయుడి అల్లుడిగా కనిపిస్తూ ఆంధ్ర యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులందరినీ బాగా నవ్వించాడే అతడే ఈ జెమినీ సురేష్. చిన్న సపోర్టింగ్ పాత్రలతో ప్రారంభమైన ఇతడి కెరియర్ ఆ తర్వాత దాదాపు 70 నుంచి 80కి పైగా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా మహానుభావుడు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, శ్రీనివాస కళ్యాణం, కళ్యాణ వైభోగమే, కింగ్, నమో వెంకటేశ వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన F2 సినిమాలో కూడా కనిపించాడండోయ్. తన నిజ జీవితంలో పోషించిన పాత్రని సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ని ఇంటర్వ్యూ చేసే పాత్రలో కనిపించాడు ఈ జెమినీ సురేష్. ఇక ఇతడి గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్, స్టార్ హీరో మరియు కమెడియన్ అయిన సునీల్ ఇతడికి మంచి స్నేహితులు. ఈ రోజుల్లో కొంచెం తెలిస్తేనే మేము పెద్ద స్టార్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమని చెప్పుకుంటూ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటే, ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన ఫ్రెండ్ అయినప్పటికీ ఏనాడు అతని బ్యాక్గ్రౌండ్ ని వాడుకోకుండా సొంతంగా తన కాళ్లపై తాను నిలబడి ఇప్పుడు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు ఈ నటుడు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.